500 సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా నేను ఛానల్లో ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు ఈ మంత్ నుంచి నేను స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అయితే సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఛానల్లో. ఈ సిరీస్ పర్టికులర్గా హోమ్ మేకర్స్ కానీ లేదా స్టూడెంట్స్కి కానీ చిన్నపిల్లలకు కానీ దోస్ హూ వాంట్ టు లెర్న్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ వెరీ ఈజీలీ ఇన్ అ డైలీ కమ్యూనికేషన్ బేసిస్. సో అలాంటి వాళ్ళకి ఈ వీడియోస్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఏదైనా ఒక లాంగ్వేజ్ని నేర్చుకోవాలంటే పర్టికులర్గా అందరూ కూడా ఓనమాల నుంచి స్టార్టింగ్ నుంచి నేర్చుకుంటేనే వస్తుంది అని అనుకుంటారు. బట్ మనం కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాము. నా వ్యూలో ఏంటంటే మనం డైలీ మాట్లాడే మాటలు ఏమైతే ఉంటాయో విచ్ వి యూజ్ ఇన్ డైలీ కమ్యూనికేషన్, అలాంటి వర్డ్స్ కనుక మనం నేర్చుకుంటే వీ కెన్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. ఎవరితో అయినా మాట్లాడడానికి కానీ మనం అవతల వాళ్ళకి చెప్పడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. ఎప్పుడైతే మనం నేర్చుకున్నది మనం ట్రై చేసామో ప్రాక్టికల్గా, అప్పుడు వీ కెన్ గెట్ మోర్ రిజల్ట్ ఇన్ దట్. సో అలాగా మనం ట్రై చేద్దాం అనుకుంటున్నాను. మనం మన డైలీ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ అవి మనం మాట్లాడుతూ ఉంటాము. ఒక మదర్ వాళ్ళ చిల్డ్రన్తో కానీ లేదా పిల్లలు వాళ్ళ పేరెంట్స్తో కానీ స్కూల్లో టీచర్స్తో కానీ మన నేబర్స్తో కానీ మనం ఎవరు ఎలాంటి సిచ్యువేషన్లో ఎలాంటి మాటలన్నీ మాట్లాడతామో అలాంటి సిచ్యువేషన్ డైలీ లైఫ్ కమ్యూనికేషన్ ఎప్పుడైతే మనం బెటర్ అయ్యామో అప్పుడు మనం ఒక న్యూ లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది చాలా ఈజీ అవుతుంది. మనం ఫస్ట్ వర్ణమాల ఓనమాల నుంచి రాకుండా ఏ న్యూ లాంగ్వేజ్ అయినా, అది ఇంగ్లీషే కాదు, అది హిందీ అవ్వచ్చు, అదర్ రీజనల్ లాంగ్వేజ్ అయినా తమిళ్ కానీ మలయాళం కానీ ఏదైనా సరే ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే దాన్ని డైలీ లైఫ్ కమ్యూనికేషన్లో ఏ విధంగా యూజ్ చేస్తారో అలాంటి వర్డ్స్ ముందు కనుక మనం తెలుసుకుని ఉంటే ఈజీగా లాంగ్వేజ్ని మనం నేర్చుకోవచ్చు. సో ఆ రకంగా మనం ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సిరీస్ని ట్రై చేద్దాము. ఓకే, ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఫస్ట్ సిరీస్ వీడియో నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ లింక్ కూడా ఒకసారి చూడండి. అండ్ మీకు ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో ఏమైనా డైలాగ్స్ అవి కావాలన్నా, లేదు అని అంటే ఈ పర్టికులర్ థింగ్స్ని మనం ఏ విధంగా ఇంగ్లీష్లో చెప్పాలి అని అన్నా, సో ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఏమైతే ఉన్నాయో అవన్నీ నాకు కామెంట్ సెక్షన్లో అడిగితే నేను కంపల్సరీ దాని గురించి ఒక వీడియో అనేది చేస్తాను. సిరీస్ అందరికీ కూడా ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. And also please like, share and subscribe. Learn from Pratyusha. Thanks for watching.